హాయ్ రైతన్నలు, ఈరోజు బేగంపేట మా పొలం లోపల కలుపు నివారణ కొరకు కూలీల కొరత వల్ల నాటుబెట్టి 15 రోజులు అవుతుంది. ఎకరాన ఒక క్వింటలు నూకలు కానీ బియ్యం కానీ చల్లితే దానివల్ల ఎర్రలు ఇంప్రూవ్ అయ్యి కలుపు నివారణ కొరకు చిన్న చిన్న మొక్కలను ఈ చల్లినటువంటి బియ్యం గింజలు కానీ నూకల గింజలతో సహా వీటిని మొక్కలు లేకుండా చేస్తాయి. దానివల్ల రైతుకు కూలీల కొరత తగ్గుతుంది, చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులో మా పొలంలో చల్లుతున్నాను. ఇట్లా ఎగజల్లుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుంది. దీని పడ్డటువంటి గింజలను ఆ ఎర్రలు కానీ ఆహారంగా తింటే చిన్న కలుపు మొక్కను దీంతో సహా ఆ మొక్కను కూడా తినడం వల్ల మనకు కలుపు చాలా, దీని ద్వారా కలుపు అనేది అంతరించిపోతుంది, కూలీల కొరత కూడా తగ్గుతుంది. దయచేసి మీరు కూడా ఇట్లా ఒకసారి, ఇదే ఫస్ట్ సారి కాబట్టి మేము కూడా మళ్ళీ సన్న తర్వాత మేము ప్రయత్నం చేసి మళ్ళా మీకు వీడియో ద్వారా నేను వినిపిస్తాను. కూలీలు చాలా ఇబ్బంది అవుతుంది కూలీల ద్వారా. మన రైతులకు మెయిన్ ఇంపార్టెంట్ కూలీలే కాబట్టి మనం కూడా కొన్ని సైన్సుల ద్వారా పాటించి చేస్తే చాలా బాగుంటుంది.